హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయినవేల్ వెళ్తున్నామండి. హ్మ్. వినాయక చవితి రోజు నుంచి వెళ్దామని అనుకుంటున్నాము. కానీ కుదరట్లేదు. ఈరోజు హాలిడేస్ కదా! అందుకని చెప్పి వెళ్ళాము. హ్మ్. ఇంగోండి అయినవేల్ ఎంటర్ అయ్యాము. చాలా రష్ ఉందండి. అసలు ఇంత రష్ ఉంటదని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వినాయక చవితి టైంలో ఎప్పుడూ రాలేదండి. ఇదే ఫస్ట్ టైం రావటం. నార్మల్ టైంలో వచ్చాము. అప్పుడు బానే ఫ్రీగా అయిపోయింది దర్శనం. కానీ ఇప్పుడు అవుతదా? అవ్వదా? అని చెప్పి ఆలోచించామండి. కాకపోతే బానే అయింది. దర్శనం అయింది బానేని వినాయకుడి దయ వల్ల. భోజనం కూడా అక్కడే చేశామండి. కాకపోతే ఆ వీడియో మిస్ అయింది. లోపల చాలా గుళ్ళుంటాయండి. అవన్నీ దర్శనం చేసుకున్నాము. కాకపోతే ఆ గుళ్ళన్నీ తీయటం కుదరలేదండి. ఆ వీడియోస్ తీయటం. కానీ కొన్ని తీసాము. ఇదిగోండి ఇక్కడే మనం తెచ్చిన పాలు అవి గరిక అవి అభిషేకం చేసుకుంటామండి. ఇంగో ఇక్కడ దీపారాధన చేసుకుంటారు. గుంజీలు కూడా ఇక్కడ తీస్తారు. ఇదిగోండి అవంతా డెకరేషన్ చేశారు. నవరాత్రులు కదా! ఈ లోపల ఇంకా హోమాలవి జరిగినాయండి. హోమాలవిని అదిగోండి ప్రదక్షిణం అక్కడ కూడా ప్రదక్షిణం చేసి వచ్చాం మేము. చాలా బావుందండి. అసలు చాలా జరిగింది దర్శనం అయ్యిని. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక్కడేనండి అన్నప్రాసనలు అక్షరాభ్యాసాలు జరుగుతాయి. వాడపెల్లి కూడా వెళ్తున్నామండి. అసలు అనుకోలేదు ముందు. కాకపోతే వెళ్తున్నాము. మేము ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పటికే 2:30 అయిందండి. అక్కడికి వెళ్ళేటప్పటికి 3:30 అయింది. గుడి 4కి ఓపెన్ చేస్తారంట. మేము ప్రదక్షిణము అవన్నీ చేసుకునేటప్పటికి గుడి ఓపెన్ చేశారండి. చాలా జనం ఉన్నారు అసలు అక్కడ కూడా. ఇవాళ శుక్రవారం అయినా చాలా ఉన్నారు. కాకపోతే సాటర్డే 7 వారాలు 7 శనివారాలు 7 ప్రదక్షిణాలు చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. సాటర్డే రోజు అయితే లోపల ప్రదక్షిణం చేయడానికి ఉండదు. బయట ప్రదక్షిణం చేయాలి. చాలా బాగుంటుందండి గుడి మొత్తం. ఇదిగోండి మీకు అంతా చూపిస్తున్నా. 7 వారాలు అయిపోయిన తర్వాత అష్టోత్తరం చేయించుకోవాలండి. అదైతే శనివారం కాకుండా ఏ రోజైనా చేస్తారు. అదైతే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇదిగోండి గుడి అంతా మీకోసం చూపిస్తున్నాను. మొత్తం చాలా బాగుంటుందండి ఇదంతాని. నిత్యాన్నదానం జరుగుతుందండి డైలీని. రావులపాలెం నుంచి వాడపల్లి వెళ్ళే బస్సులు ఉంటాయండి. అక్కడ నుంచి 15 మినిట్స్ టైం పడుతుంది. మేము కూడా వెళ్ళామండి. 7 వారాలు తిరిగాము. తర్వాత అష్టోత్తరం చేయించుకున్నాము. బయట స్టేట్ల నుంచి చాలా మంది వస్తారండి. చాలా రష్గా ఉంటుంది సాటర్డే అయితే. మొత్తం ఇంక అసలు మనిషి కూడా కనిపించరు. అంత రష్గా ఉంటుంది. మీరు ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. ఇదైతే మా పక్క గ్రామంలో మహాలింగార్చన జరిగిందండి. ఆ వీడియో క్లిప్ ఇది. 120 ప్రసాదాలతో మహానివేదన చేస్తారండి ఇక్కడ. కాకపోతే ఈసారి 220 ప్రసాదాలు అయినాయి. 32 సంవత్సరాల నుంచి చేస్తున్నారంట. ఇది 32వ సంవత్సరం. చాలా జరిగిందండి. మహాలింగార్చన చేసి మొత్తం దీపాలన్నీ అందరం వెలిగించాము. పూజ చేసుకున్నాము. చాలా జరిగింది. మొత్తం అన్ని గ్రామాల నుంచి వచ్చారండి ఇక్కడికి పూజ చూడటానికి. ఊరికి ఒకటే వినాయకుడండి ఇక్కడ. మొత్తం ప్రతి గ్రామంలో అయితే చాలా చోట్ల పెట్టుకుంటాం కదా! కాకపోతే ఇక్కడ ఒకటే వినాయకుడు. అందరూ కలిసి ఒకటే చోట పూజ చేసుకుంటారు. చాలా జరిగిందండి. ఇక్కడ చాలా గేమ్స్ అవి పెట్టుకుంటారంటండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి పార్టిసిపేట్ చేస్తారంట. తర్వాత అక్కడి నుంచి వచ్చేసరికి 11 అయిందండి. తర్వాత మా ఊర్లో వినాయకుడికి లడ్డూ వేలం పాట పాడారు. ఆ వీడియో క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేశానండి. చూడండి చాలా జరుగుతుంది.